ఇంత కిచెన్ గార్డెన్ స్వాగతం అండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను మీకు ఎంత టేస్టీగా రుచిగా ఉండే వెల్లుల్లిపాయ కారం సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో 5 మినిట్స్లో చెప్తానండి. కారప్పొడికి అయితే ఎండుమిర్చి, జీలకర్ర, పచ్చెనగపప్పు, వెల్లుల్లిపాయలు అండి. ఇప్పుడైతే పొయ్యి మీద మూకుడు పెట్టేసుకుని ఒకదాని తర్వాత ఒకటి వేపేద్దామండి. వెల్లుల్లిపాయ కారం చాలా బాగుంటుంది. ఇప్పుడైతే పొయ్యి మీద మూకుడు పెట్టేశానండి. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ముందు పచ్చెనగపప్పు వేసి వేపుతూ ఉండాలండి. ఇప్పుడైతే జీలకర్ర కూడా వేసేస్తున్నానండి. ఇది కూడా వేగనిచ్చేసి ఎండుమిర్చి వేసేసుకున్నానండి. ఫ్రెండ్స్, ఈ కారపొడి ఉట్టిగా రైస్లో వేసుకొని నెయ్యి వేసుకొని తినొచ్చండి. ఇడ్లీలోకి, దోశల్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడైతే వేగిని ఫ్రెండ్స్ కట్టేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారించి మిక్సీ పట్టుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ముందుగా వేపుకొని ఎండుమిర్చిని మిక్సీ జార్లో వేసేసి కారపొడి పట్టేద్దామండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ముందుగా వేపు పెట్టుకున్న ఈ ఎండుమిర్చిని ఇందులో వేసేసి మిక్సీ పట్టేసుకుందాం అండి. కొద్దిగా ఉప్పును కూడా వేసి నేను రాళ్ళ ఉప్పు మనం మిక్సీ పట్టేసుకుందాం. ఒకసారి చూద్దామండి. చూసారు ఫ్రెండ్స్, ఇప్పుడైతే వెల్లుల్లిపాయలు వేద్దాం. మరలా ఒకసారి మిక్సీ పడదామండి. చూసారా ఫ్రెండ్స్, చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇది బౌల్లో తీసేసుకుందాం. ఫ్రెండ్స్, చూసారా రెడీ అయిపోయిందండి వెల్లుల్లిపాయ కారపొడి. ఇప్పుడు మనం దీన్ని బౌల్లో తీసుకుందాం. టేస్టీగా రుచిగా ఉండే వెల్లుల్లి కారం రెడీ అయిపోయిందండి. మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తిని ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.